హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ పేపర్ 1లోని ఫస్ట్ యూనిట్ చైల్డ్ డెవలప్మెంట్ నుండి వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని చూద్దాం. ఈ వీడియో మీ టెట్ అదేవిధంగా టీఆర్టీ ప్రిపరేషన్లో యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రశ్న చూద్దాం. టీచర్తో ఒక విద్యార్థి నిన్నటి కంటే ఈరోజు పాఠం తనకు బాగా అర్థమైందని చెప్పాడు. ఆ విద్యార్థి ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటి? మనకిచ్చినటువంటి ఆప్షన్స్ పరిశీలన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి. మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. విశ్లేషణ చూద్దాం. విద్యార్థి ఉపయోగించినటువంటి పద్ధతిని అంతఃపరీక్షణ పద్ధతి అంటాం. ఎలాగూ అంటే విద్యార్థి తన సొంత ఆలోచనలను, భావాలను మరియు అవగాహనను విశ్లేషించుకొని నిన్నటి కంటే ఈరోజు పాఠం బాగా అర్థమైందని గ్రహించాడు. ఇది ఒక వ్యక్తి తన స్వంత ఆలోచనలు, భావాలు, అనుభూతులు మరియు మానసిక ప్రక్రియలను తనకు తానుగా స్వయంగా పరిశీలించుకోవడం. ఈ అంతఃపరీక్షణ పద్ధతిలో విద్యార్థి తన అంతర్గత అవగాహనను అంచనా వేసుకొని ఒక నిర్దిష్ట అంశంపై తన జ్ఞానం లేదా అవగాహన ఎలా మెరుగుపడిందో తెలుసుకుంటాడు. ఆన్సర్ వచ్చేసి బి, అంతఃపరీక్షణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సక్రమంగా విశ్లేషణ చేయడానికి ఉపయోగించాల్సిన పరిశీలన పద్ధతి ఏమిటి? ఆప్షన్స్ సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన, నియంత్రిత పరిశీలన, అంతఃపరీక్షణ పద్ధతి. ఆన్సర్ తెలిస్తే మీరు కింద కామెంట్ చేయండి. విశ్లేషణ చూద్దాం. పటిష్టంగా, సక్రమంగా అనే పదాలు ఉన్నాయంటే ఆ పరిశీలన పద్ధతి క్రమ పద్ధతిలో నియమాల ప్రకారం ఉండాలి అని అర్థం. అంటే పరిశీలన వ్యవస్థీకృతంగా, సిస్టమాటిక్గా ఉండాలి. ఏం చూడాలో, ఏం చేయాలో ముందే నిర్ణయించి నియంత్రణలో ఈ యొక్క పరిశీలన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉపయోగించేటువంటి పద్ధతి సి, నియంత్రిత పరిశీలనా పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యకు అందించిన విషయం ఏమిటి? మనకిచ్చినటువంటి ఆప్షన్స్ ఆశయాలు ఎందుకు నిర్ణయించుకోవాలి, ఏ ఆశయాలు నిర్ణయించుకోవాలి, ఎలా లక్ష్యాలు సాధించాలి, ఏ పాఠ్యాంశాలు బోధించాలి. ఫ్రెండ్స్, మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక్కడ విశ్లేషణ ఒకసారి చూద్దాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఆధునిక విద్యకు అందించినటువంటి విషయం ఏమిటంటే ఎలా లక్ష్యాలు సాధించాలి అనే అంశాన్ని అందించింది. ఇది విద్యార్థులు ఎలా నేర్చుకుంటారో, వారి జ్ఞాపక శక్తి, ప్రేరణ మరియు ఇతర మానసిక ప్రక్రియలను ఎలా మెరుగుపరచాలో అధ్యయనం చేస్తుంది. తద్వారా ఉపాధ్యాయులు తమ బోధన ద్వారా లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆన్సర్ వచ్చేసి సి, ఎలా లక్ష్యాలు సాధించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పనిచేయని, పనిచేసే తల్లులు వారి పిల్లల సాధన అనే అంశాల గురించి ప్రయోగపూర్వకంగా ఫలితాలు తెలుసుకోవాలనుకున్న పరిశీలకుడు పరీక్షించవలసినటువంటి స్వతంత్ర చరం ఏది? ఆప్షన్స్ పనిచేయని తల్లులు, పనిచేసే తల్లులు, పై రెండు పనిచేయని తల్లులు, పనిచేసే తల్లులు, చివరిది పనిచేసే తల్లుల పిల్లల విద్యా సాధన. విశ్లేషణ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి పనిచేయని తల్లులు, పనిచేసే తల్లులు అనగా సి, పై రెండు. ఇక్కడ పనిచేసే తల్లులు అదేవిధంగా పనిచేయని తల్లులు అనే అంశం ఇక్కడ స్వతంత్ర చరం అవుతుంది. పరిశీలకుడు పనిచేసే తల్లులు, పనిచేయని తల్లులు అనే రెండు గ్రూపులను పరిశీలించి వారి పిల్లల సాధనపై చూపిస్తున్నటువంటి ప్రభావాన్ని విశ్లేషించాడు. కాబట్టి ఇక్కడ స్వతంత్ర చరం పనిచేయని తల్లుల గ్రూపు, అదేవిధంగా పనిచేసే తల్లుల గ్రూపు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రజ్ఞా ప్రభావం సృజనాత్మకతపై ఉండదని పేర్కొన్న పరిశోధకుడు నియంత్రించినటువంటి మధ్యస్థ చరం ఏది? ఆప్షన్స్ ప్రజ్ఞ, సృజనాత్మకత, ప్రేరణ, ప్రజ్ఞ మరియు సృజనాత్మకత. మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేసేయండి. పరిశోధకులు పేర్కొన్నట్లు ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ అనేది సృజనాత్మకతపై నేరుగా ప్రభావం చూపదని, కానీ ప్రేరణ అనే మధ్యస్థ చరం ఈ రెండింటి మధ్య సంబంధాన్ని నియంత్రిస్తుందని సూచించారు. అంటే ఒక వ్యక్తి
ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా ప్రేరణ అనేది సరిగ్గా లేకుంటే సృజనాత్మకత తక్కువగా కనిపించవచ్చు. కాబట్టి ప్రజ్ఞా ప్రభావం సృజనాత్మకతపై ఉండదని పేర్కొన్న పరిశోధకుడు నియంత్రించిన మధ్యస్థ చరం ప్రేరణ. ఆన్సర్ సి ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సాంఘిక ఆర్థిక స్థితి ప్రభావం విద్యార్థుల సాధనపై ఉంటుందనే పరిశోధనలో ప్రయోగ ఫలితం ఏది? ఆప్షన్స్: విద్యార్థుల సాంఘిక ఆర్థిక స్థితి, విద్యార్థుల వైఖరి, విద్యార్థుల సాధన, విద్యార్థుల అభిరుచి. మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే కామెంట్ చేసేయండి. విశ్లేషణ చూద్దాం. సాంఘిక ఆర్థిక స్థితి విద్యార్థుల సాధనపై ప్రభావం చూపుతుందనే పరిశోధనలో విద్యార్థుల సాధన అనేది ప్రయోగ ఫలితంలో భాగంగా ఉంటుంది. ఎందుకంటే సాంఘిక ఆర్థిక స్థితి ఇక్కడ స్వతంత్ర చరం, అంటే అది మారే అవకాశం ఉంది. దాని ప్రభావం ఆధారిత చరం అయిన విద్యార్థుల సాధనపై పరిశీలించబడుతుంది. కాబట్టి ఆన్సర్ సి విద్యార్థుల సాధన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోధనానుభవ ప్రభావం బోధనా సామర్థ్యంపై ఉందో లేదో తెలుసుకోవాలనుకున్న ప్రయోగంలో బోధనాభిరుచి ఏది? ఆప్షన్స్: స్వతంత్ర చరం, పరతంత్ర చరం, మధ్యస్థ చరం, అస్థిరమైనది. విశ్లేషణ చూద్దాం. బోధనా సామర్థ్యంపై బోధనానుభవం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నటువంటి ప్రయోగంలో బోధనాభిరుచి అనేది మధ్యస్థ చరం. ఇక్కడ బోధనానుభవం అనేది స్వతంత్ర చరం కాగా బోధనా సామర్థ్యం అనేది ఆధారిత చరం. బోధనాభిరుచి ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి మధ్యస్థ చరం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేను ఆందోళనలో ఉన్నాను అని పేర్కొన్న వ్యక్తి ఉపయోగించినటువంటి పరిశీలన పద్ధతి ఏది? ఆప్షన్: పరిశీలన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి. ఆన్సర్ తెలిసి కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. నేను ఆందోళనలో ఉన్నాను అని పేర్కొన్న వ్యక్తి ఉపయోగించినటువంటి పద్ధతి అంతఃపరీక్షణ పద్ధతి. ఎందుకంటే ఈ పద్ధతిలో వ్యక్తి తన సొంత మానసిక స్థితిని, భావోద్వేగాలను, ఆలోచనలను తానే స్వయంగా పరిశీలించుకొని విశ్లేషిస్తాడు. ఆన్సర్ అంతఃపరీక్షణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపాధ్యాయుడు ఆట స్థలంలో విద్యార్థుల ప్రవర్తనను వీడియో సహాయంతో గమనించడం ఎలాంటి పరిశీలన పద్ధతి? ఆప్షన్స్ చూద్దాం. నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, ప్రయోగ పరిశీలన, అసంచరిత పరిశీలన. విశ్లేషణ ఒకసారి చూద్దాం. ఉపాధ్యాయుడు ఆట స్థలంలో విద్యార్థుల ప్రవర్తనను వీడియో సహాయంతో గమనించడం అసంచరిత పరిశీలన కిందకు వస్తుంది. ఎందుకంటే పరిశీలకుడు, ఇక్కడ ఉపాధ్యాయుడే పరిశీలకుడు, ఇతను విద్యార్థుల సహజ ప్రవర్తనను ఎలాంటి జోక్యం లేకుండా దూరం నుంచి వీడియో ద్వారా రికార్డ్ చేస్తున్నాడు. కాబట్టి ఇది అసంచరిత పరిశీలన. ఈ పద్ధతిలో పరిశీలకుడు సహజ వాతావరణంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనను ఎలాంటి జోక్యం చేసుకోకుండా గమనించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీడియో రికార్డింగ్ అనే పద్ధతి అసంచరిత పరిశీలనకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి ఏది? తగని పద్ధతి. ఆప్షన్స్: ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి కింద. శైశవ దశలోని లక్షణాలను తెలుసుకోవడానికి తగని పద్ధతి ఏంటి అంటే అంతఃపరీక్షణ పద్ధతి. ఎందుకంటే అంతఃపరీక్షణ అనేది వ్యక్తి యొక్క చేతనను అంతర్గతంగా పరిశీలించే పద్ధతి. ఇది భాష రాని లేదా తన గురించి తాను చెప్పలేని శైశవ దశలోని శిశువులకు వర్తించదు. మిగిలిన పద్ధతులైన ప్రయోగ పద్ధతి కావచ్చు, వ్యక్తి అధ్యయన పద్ధతి కావచ్చు, మరియు పరిశీలన పద్ధతి, ఇవి శైశవ దశను అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి అంతఃపరీక్షణ పద్ధతి.